కిరణ్ భవరం కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 10 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో 20 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది సినిమా. ఇక కర్ణాటక నుంచి 1 కోటి, ఇక ఓవర్సీస్ నుంచి మేజర్గా అమెరికా నుంచి 5 కోట్లు గ్రాస్, అలా టోటల్గా మొదటి వారంలో సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 4 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి 3.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు 50 లక్షల లాభాలతో క్లీన్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే ఇక్కడ 2 కోట్ల షేర్ వచ్చిందంటే 50 లక్షల లాభాలు రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 2 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే 11 కోట్ల షేర్ వచ్చింది, అంటే 3 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి 2 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి మనకు 3.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1.5 కోటి లాభాలు ఓవర్సీస్ అండ్ కర్ణాటక కలిపి. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 15 కోట్ల షేర్ వచ్చింది మొదటి వారం, అంటే 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది ఈ వీకెండ్లో సినిమా ఖచ్చితంగా 30 కోట్ల గ్రాస్ మార్కు అండ్ 20 కోట్ల షేర్ మార్కు అందుకుంటుంది. అంటే 10 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్ 10 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. అది మన కిరణ్ భవరం కొత్త సినిమా రిలీజ్ అయిన మొదటి 7 రోజుల్లో, అంటే మొదటి వారంలో 26 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 15 కోట్లు. సినిమా బడ్జెట్ 15 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్లకు అమ్మారు. మొదటి వారంలో 10 కోట్లు వెనక్కి వచ్చి మరో 5 కోట్ల లాభాలతో సినిమా సూపర్ ప్రస్తుతానికి బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, త్వరలోనే డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఓకే, బాయ్.